చిట్చాట్లో కవిత కీలక వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టేనని వెల్లడి. బీఆర్ఎస్ నాయకులు వద్దని చెప్పడం సరికాదని వ్యాఖ్య. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే సపోర్ట్ చేశానన్న ఎమ్మెల్సీ. చంద్రబాబు కుటుంబంపై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు. కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలతో జగన్ మాట్లాడిస్తున్నాడన్న బుద్ధ. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో టెన్షన్. కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమానికి అనుమతి లేదంటున్న పోలీసులు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర బలగాల మోహరింపు. గల్ఫ్ సమస్యలపై చర్చకు సిద్ధమైన హస్తం బీఆర్ఎస్ నేతలు. ఇరు పార్టీల ముఖ్య నేతల హౌస్ అరెస్ట్. సోషల్ మీడియాలో అనిల్ సెటిల్మెంట్ వీడియోలు తన ఇన్స్టా అకౌంట్స్లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత. రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ పెంచుకునేందుకేనని పోలీసుల అనుమానం. గద్వాల తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు. జైల్లోని నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. ఎంగేజ్మెంట్ నుంచే మర్డర్కు ప్లాన్ చేశారన్న విచారణాధికారి శ్రీనివాస్. వేములవాడ ఆలయంలో అవకతవకలపై చర్యలకు సిద్ధమవుతున్న దేవాదాయ శాఖ. గత ఏడాది రాజన్న ఆలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. 13 రకాల సరుకుల్లో తేడాలు గుర్తింపు. మార్చిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు. విజయవాడలో వీడని నిమ్మకూరు బాలుడు మిస్సింగ్ మిస్టరీ. 5 రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన నితీష్. అప్పట్నుంచి కనపడకుండా పోయిన చిన్నారి. నెల్లూరు జిల్లా మొగళ్లూరులో రెచ్చిపోయిన దొంగలు. ఒకే రోజు 4 దేవాలయాల్లో చోరీ. 4.5 లక్షల విలువ చేసే నగలు, నగదు అపహరణ. సనత్ నగర్ అగ్ని ప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు. థర్మాకోల్, కాటన్ బాక్సులు, ప్లాస్టిక్ మెటీరియల్తో ఘాటైన వాసన. డ్యూరోడైన్ ఇండస్ట్రీస్కు ఎలాంటి అనుమతులు లేవన్న సిబ్బంది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకోలేదంటున్న అధికారులు. ఆదిలాబాద్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సిలిండర్ బ్లాస్ట్. పక్కనున్న 2 షాపులకు వ్యాపించిన మంటలు. భారీగా ఎగిసిపడ్డ అగ్ని కీలలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలీలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం. అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలో బోల్తా. 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు. కరీంనగర్ శివార్లలో మళ్లీ ఎలుగుబంటి సంచారం. పాడుబడ్డ ఓ ఇంట్లోకి ప్రవేశించిన భల్లూకం. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. బాలాసోర్ బీఎడ్ విద్యార్థిని మృతిపై విపక్షాల బంద్. ఒడిశాలో కొనసాగుతున్న రాస్తారోకోలు, నిరసనలు. మయూర్భంజ్లో చెన్నై కోల్కతా హైవేపై టైర్లు తగలబెట్టిన నిరసనకారులు. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 99,330. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 91,050.